చిత్తూరు జిల్లా పొలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. శాంతిపురంలో తమ బంధువుల పెళ్లికి వెళ్లిన మాజీ ఎంపీటీసీ మంజుల కుటుంబ సభ్యులు శుక్రవారం ఇంటికి రాగానే ఇంట్లోని వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉండడం, కిటికీని ధ్వంసమవ్వడం గ్రహించిన వెంటనే పొలమనేరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. బాధితుల కథనం మేరకు బంగారం 20 గ్రాములు, 500 గ్రాముల వెండి, 80,000 రూపాయల నగదు దొంగలు అపహరించినట్లు చెబుతున్నారు. ఇక కొలమాసనపల్లిలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. శాంతిపురం పెరిగి పోయేసి వచ్చి తర్వాత 9:30-10 మనం రెక్కనైనాము. వచ్చి బీగాలు తీసి లోపలికి ఎంటర్ అయ్యే కొందకి బీరో మొత్తం ఓపెన్ చేసి చాలా ఎదురైపోయింది. ఏమో డౌట్ వచ్చి నీకు మళ్ళీ లోపలికి వెళ్ళి లోపల బీరో కూడా సేమ్ అదే లోపల సీక్రెట్ లాకర్ నుంచి మొత్తం చేసి చిన్న చెదరు వేస్తున్నారు. ఈ పక్క నుండి 2 బీరోలు ఉన్నాయి, అది కూడా సేమ్ అట్లా చేస్తున్నారు. వచ్చి చూసి హాల్లోకి చూసి ఈ కిటికీ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ వెంటనే నేను సిఐ సార్కి ఫోన్ చేయడం, వచ్చి పోలీసులు అక్కడ వచ్చి తనిఖీలు ఇంత జరిగినారు. నాకు తెలిసిన వరకు ఒక అమౌంట్ వచ్చి ఒక 75,000 ఉండాల, ఒక 20 గ్రాములు బంగారు పేరు మీద అనుమానం ఉందా? అనుమానం అనేది ఎవరికి లేదు. అది పోలీసు వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని చేస్తే దొంగలు బయటపడాలి. ఇంకొకటి వచ్చి ఇలాంటిది ఇంకొక ఇల్లు జరగకుండా పోలీసు వాళ్ళే దీన్ని బాధ్యత చూసుకోవాలి.